నమస్తే అండి. మంగళగిరి నుండి రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాదుకి వెళ్ళారు. ఇది వార్త. నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఎవరు కూడా హైదరాబాద్ అట్రాక్షన్ నుంచి తప్పించుకోలేరు. విశాఖ వాసులు కావచ్చు, గోదావరి వాసులు కావచ్చు, బెజవాడ వాసులు కావచ్చు, నెలలో ఒకసారి అయినా కానీ హైదరాబాద్ టచ్ చేయకుండా ఉండడం కష్టమేమో. తమ వాళ్ళు ఉన్నారనో, సరదాగా ఓసారి తిరిగి వద్దామనో, మిత్రులతో తిరిగేసి వద్దామనో, ఆసుపత్రులకనో హైదరాబాదును చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితి, టచ్ చేయకుండా ఉండలేనటువంటి పరిస్థితి. కామన్ మ్యాన్ల పరిస్థితి ఇలా ఉంటే కాస్త డబ్బుండి లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకునేటటువంటి వారికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్నే కదా. ఇక్కడ ఉండేటటువంటి నైట్ లైఫ్లు, ఇక్కడ ఉంటే సరదాలు, ఇక్కడ ఉంటే పబ్బులు, ఇలా ఒకటేమిటి సమస్తము హైదరాబాద్ కేర్ ఆఫ్. అందుకే ఏపీ మంత్రులు, సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు ఏమాత్రం అవకాశం దొరికినా హైదరాబాద్ వచ్చేస్తుంటారు. అలా అని ఇక్కడేమి సెటిల్మెంట్లు జరగవు, ఫైళ్ళ క్లియరెన్స్ జరగదు. సరదాగా రావడము, మిత్రులతో బాత కానీ, అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మందు పుచ్చుకుంటారు, లేనటువంటి వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు. ప్రపంచం ఏమవుతుంది, ఎక్కడ ఏ వెంచర్ ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడన్నా లాభసాటి బేరం ఉందా, ఇట్లాంటి కబుర్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఎలాగూ ఫైళ్ళు, టూర్లు, జనాలు, వినతి పత్రాలు, ఇలా ఫుల్ బిజీ. కాస్త విరామం దొరికేది శని ఆదివారాలే కదా. ఏపీ సెక్రటేరియట్ జనాలు కూడా ఎక్కువ మంది హైదరాబాదులో కుటుంబాలు ఉన్నటువంటి వారే. వారు అక్కడి నుంచి ఇక్కడికి వారాంతం వచ్చేస్తూ ఉంటారు. అందువల్ల ఏమాత్రము ఏపీలో ఉన్నా కూడా పనులు జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి పైగా చాలామంది మంత్రులకు హైదరాబాదులోని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కోసమైనా రావాల్సిందే కదా. మొత్తం మీద వారం అంతా ఎలా ఉన్నా వారం చివరి 2 రోజులు ఎక్కువగా హైదరాబాదులోనే కనిపిస్తారు. నమస్తే.